దాదాపు ఏడాది తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ మూసీ పునర్జీవనం సంబంధించి మొన్న ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే లాస్ట్ రైనీ సీజన్లో చాలా వరకు వరదలు వచ్చాయి. సో మూసీ ప్రక్షాళన చేసి మూసీ పునరుజ్జీవనం చేస్తేనే సిటీకి వరదలు కూడా చాలా తక్కువ అవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు మూసీ జన ఆందోళన అని చెప్పేసి ఒక సంఘం పనిచేస్తుంది. సార్, ఇది దాదాపు సంవత్సరం అవుతుంది ఈ ఆందోళనకు సంబంధించి. దాదాపు సంవత్సరం నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఏంటి, మీరు ఎందుకు మళ్ళీ ఆందోళన ఎందుకు చెందుతున్నారు, ఏంటి అసలు? ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది పత్రికా న్యూస్ ద్వారా. ఏడీబీ న్యూస్ వచ్చింది, ఏడీబీ మాకు లోన్ వచ్చింది 4,100 కోట్లు. అవి అందుకని మేము ముందుకు వెళ్తున్నామని గవర్నమెంట్ చెప్పినందుకు పేపర్లో వచ్చినప్పుడు మేము మామూలుగా జనాలకు భయభ్రాంతులకు గురవుతున్నారండి. అక్కడ ఉన్నోళ్ళు అంటారు యాక్చువల్గా ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏమో మూసీ నుంచి బాపుఘాట్ వరకు, ఈసా నుంచి బాపుఘాట్ వరకు ఫస్ట్ ఫేజ్లో చేస్తూ అంటున్నారు. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మూసా అనేది అదే ఒక వాగు. మూసీ ఇది గండిపేట నుంచి బాపుఘాట్ వరకు వచ్చేసి మూసా రివర్, మూసా వాగు. ఇంకోటి హిమాయసాగర్ నుంచి బాపుఘాట్ వరకు వచ్చేకి ఈసా వాగు. ఈసా వాగు, మూసా వాగు అనేది వాటికి బఫర్ జోన్లు. మాకు తెలిసి ఇట్ ఈస్ 9 మీటర్స్ ఎర్లియర్. తర్వాత గవర్నమెంట్ 30 మీటర్స్ చేశారు, తర్వాత 50 అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మా ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మేమంతా ఆల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండి. అక్కడ ఉండేవాళ్ళు హైదరాబాద్ కోట ఏరియాలో ఉండేవాళ్ళు. అక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అదర్ చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ హౌస్లు 150 గజాలు, 160 గజాలు, కొంతమంది అపార్ట్మెంట్స్ అవి కొనుక్కున్నారు. వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్ తోటి అపార్ట్మెంట్ కొనుక్కున్నారండి. వాళ్ళు గవర్నమెంట్ హెచ్ఎండి అప్రూవల్ ఇచ్చింది అంటే వాళ్ళు అవన్నీ చూసుకొనే గవర్నమెంట్ ఇచ్చారు కదా. ఇప్పుడు బఫర్ జోన్లు అన్నీ ఎప్పుడు ఎంత మీటర్స్ ఉన్నారో. ఇప్పుడు మా ఇష్యూ ఏంటంటే అక్కడ 2 ఇయర్స్ బ్యాక్ అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారండి ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే కంటే ముందు. ఇప్పుడు గృహప్రవేశం అయిన 3-4 నెలలకి ఇదంతా బఫర్ జోన్లో వస్తుంది అంటే పీపుల్ ఆర్ వరీడ్, వాళ్ళకి టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మేము గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు మామూలుగా ఎందుకంటే ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాదు, ఇల్లీగల్గా కొనుక్కున్నది కాదు. గవర్నమెంట్ పర్మిషన్ ఏది, వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొనుక్కున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఏది దాదాపు సంవత్సరం నుంచి ఆందోళన చేశారు. ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గింది. మళ్ళీ ఇప్పుడేమన్నా ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి వచ్చి ఏమన్నా అలాంటి ఏర్పాట్లకు సంబంధించి ఏమైనా చెప్తున్నారా, మీకేమన్నా మెసేజ్లు ఇస్తున్నారా? ఎలాంటి అంటే ఇల్లు కూల్చివేతలకు సంబంధించి ఏమన్నా అధికారులు ఏమైనా హడావుడి జరుగుతుంది, ఏం చెప్తున్నారు? అంటే మాకు అయితే వీళ్ళ గవర్నమెంట్ యాక్టివిటీస్ వల్ల మాకు మెసేజెస్ వస్తున్నాయి. వేరే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి కూడా తెలుస్తూ ఉంది మాకు. మా ఇన్ఫర్మేషన్ పేపర్లలో కూడా, ఎందుకంటే గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది. వాళ్ళు ఏమీ వెనక్కి తగ్గలేదు, ఆపలేదు కూడా. దే ఆర్ డూయింగ్ ద వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అంటే ప్రజలకి తెలియకుండా వాళ్ళు చేస్తున్నారనే విషయం మాకు తెలుస్తుంది త్రూ అదర్ సోర్సెస్. ఇది ఏంటంటే వాళ్ళు ఒకేసారి వాళ్ళు వస్తారు, యాక్వైర్ చేస్తారు. అంటే మాకు సిమ్టమ్స్ వస్తున్నాయండి. వేరే మా ఓన్ సోర్స్ ద్వారా తెలుస్తుంది గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ అహెడ్ విత్ ద ప్రాజెక్ట్. మాకేంటంటే మూసీని ప్రక్షాళన క్లీన్ చేయడం వీ సపోర్ట్, బట్ వీ అపోజ్ అక్వైరింగ్ అదేది లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి కట్టుకునే ఇళ్ళని అక్వైర్ చేయడం అనేది వీఆర్ అగైన్స్ దట్. ఇంకోటి జనాలు ఆ విధంగా దానికోసమే భయపడుతున్నారు. వాళ్ళ హెల్త్లు కూడా ఇష్యూస్ కూడా పాడవుతున్నాయండి. మీరు ఎంత బఫర్ జోన్కి సంబంధించి మీరు ఎన్ని మీటర్స్ దూరంలో ఉన్నారు? మూసీకి సంబంధించి మొదట్లో 9 అన్నారు, తర్వాత 30 అన్నారు, ఇప్పుడు 50 అన్నారు కదా. మీరు మూసీకి ఎన్ని ఫీట్ల దూరంలో మీ ఇల్లు ఉంది? మీరు ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకంటే నేను రిప్రజెంట్ చేస్తున్నాను, మిగతా వాళ్ళ కాలనీస్ అందరిది తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాం. వీఆర్ రిప్రజెంటేటింగ్. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో ఆ విధంగా ఉన్నామండి. ఇట్ ఈస్ డిఫరెంట్ 9 మీటర్స్ తర్వాత ఉన్నాము, 30 మీటర్స్ తర్వాత ఉన్నాము, 50 మీటర్స్ లోపల కూడా ఉన్నాము. బట్ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడైతే పర్మిషన్స్ ఇచ్చిందో, హెచ్ఎండిఏ పర్మిషన్ కానీ, మున్సిపల్ పర్మిషన్ కానీ, గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ, వీళ్ళు పర్మిషన్లు ఇచ్చే కట్టుకున్నాము. ఇల్లీగల్గా ఎవరూ లేరు. సో పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకుంటూ పోయారు బఫర్ జోన్లు. సో ఇప్పుడు దే క్యాన్ బ్లేమ్ ద పబ్లిక్. వాళ్ళని పబ్లిక్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని పబ్లిక్ని భాగస్వాములు చేసి గవర్నమెంట్కి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందండి. మనతో పాటు మొత్తమంది కాలనీ వాసులు ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కూడా చాలా వరకు గత సంవత్సర కాలంగా ఆందోళన చేశారు, మేము కూడా చాలా వరకు కవర్ చేసాం ప్రోగ్రామ్స్. మరి ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? గవర్నమెంట్ అయితే
ముందుకు దీనికి పోయినట్టు ఎక్కడ కనబడట్లేదు, మరి మీరేమో పేపర్లో చూసారని చెప్పేసి చెప్తున్నారు, ఏం చెప్తారు? మీరు ఎలా చెప్తున్నారండి ముందుకు వెళ్ళలేదు అనేసి? మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, ప్రతిరోజు పేపర్లో వస్తుంది. ఏడీబీ బ్యాంక్ గత 2-3 నెలల నుంచి ఏడీబీ బ్యాంక్ 4,100 కోట్లు రిలీజ్ చేసింది అని చెప్తున్నారు. అది మీకు కూడా తెలిసినంత మరి ముందరికి వెళ్తుందనే కదా మేము కూడా ఆందోళన చెందుతున్నాం. ముందరికి వెళ్తుంది. మాది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్క ఇల్లు మధ్యతరగతి కుటుంబాలు 200 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 120 స్క్వేర్ యార్డ్స్ ఇలా చిన్ని చిన్ని ఇల్లైనా కట్టుకొని అక్కడ ఏమంటారు లీగల్గా ఉంటున్నాం. ఇప్పుడు రోజు ఇలా న్యూస్ వస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లవాళ్ళు ఉంటారు, మాకున్న ఉద్యోగాలు ఉంటాయి. మా ఉద్యోగాలు సఫర్ కూడా అవుతున్నాయండి. మేము ఇటు ఏదైనా ఉద్యోగంలో కరెక్ట్గా చెయ్యాలి అంటే మేము ఇంటి దగ్గర కూడా శాంతంగా ఉండాలి కదా. ఈ న్యూస్ వస్తున్నాయి, ఇళ్ళ గురించి ఇలా వస్తుంది, మేము ముందరికి వెళ్తున్నాము, మూసి బ్యూటిఫికేషన్ అంటారు. మూసి బ్యూటిఫికేషన్లో బఫర్ జోన్ అనేసి 9 మీటర్స్, 30 మీటర్స్, 50 మీటర్స్, ఇప్పుడు 50 మీటర్స్ అంటున్నారు. 50 మీటర్స్ ఖాళీ పెట్టేస్తే నెక్స్ట్ వాళ్ళు కావాల్సింది 100 మీటర్స్, 200 మీటర్స్ అక్కడే కదా వాళ్ళు బిల్డింగ్స్ కట్టాలి. అంటే ఇక్కడ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో టార్గెట్ కూడా ఉంటుంది. ప్రజలకు కూడా మేము అదే చెప్తున్నాము, కేవలం 50 మీటర్స్తో ఆగిపోదండి ఇది. నెక్స్ట్ 100 మీటర్స్, 150 మీటర్స్ అక్కడ ఉండి అక్కడ ఉన్న వాళ్ళని ఇళ్ళని కూల్చేసేసి పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టేసి వేరే వాళ్ళకి సర్వ్ చేస్తారంటున్నారు. మరి మేము ప్రజలం కామా అండి? మేము అసలు పీపుల్ కాదా? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రజలు కామా? మేము ఓటు వేస్తున్నాం, అన్నీ మేము లీగల్గా అన్ని ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నాం. మధ్యతరగతికి అన్నీ కరెక్ట్గా ఉంటుందండి, కానీ మా మీదే టార్గెట్ ఉంటుంది. ఎందుకు? మేమేం చేస్తాం అసలు? అది మేము అక్కడ లీగల్గా మా దగ్గర హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లోన్స్ కడుతున్నాం. లోన్స్ కట్టాలి అంటే మేము కరెక్ట్గా వర్క్ చేయాలి. కరెక్ట్గా వర్క్ చేస్తే మాకు ఆ లోన్స్ అని ప్రతి నెల కట్ అవుతుందండి. ప్రతి నెల బ్యాంక్ ఆల్రెడీ అప్పుడు ఈఎంఐస్ ఉంటాయి కదా, టక్కన కట్ అయిపోతుంది. ఒక్క నెల మేము వెళ్ళలేదు అంటే 15 డేస్ లీవ్ తీసుకున్నామంటే మాకు ఆ మంత్ అంతా ఎలాగో కింది బిందికి అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంట్లో హెల్త్ ఇష్యూస్ రావా? ఇంట్లో అత్తయ్యలు, మావయ్యలు, అమ్మలు, మన మావయ్యలు అందరూ ఉంటారు. వీళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ వింటున్న కొద్దీ అయ్యో మా పిల్లలు ఇల్లు ఇలా అయిపోతుంది అని వాళ్ళు ఆల్రెడీ మంచాలు ఎక్కేస్తున్నారండి. ఇప్పుడు మేము ఏం చేస్తాం? ఇప్పుడు ఏడీబీ బ్యాంక్ అని ఇప్పుడు మేము ప్రస్తుతానికి వచ్చేసి ఈ అసోసియేషన్ అంతా ఇక్కడ మూసి జనాందోళనలో కలిసామండి. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే ఏడీబీ బ్యాంక్కి ఈమెయిల్ పంపించారు. ఈమెయిల్ పంపిస్తే మేము కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అందరి దగ్గర ఏమంటారు మొబైల్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ ఉంది, అంతా ఉంది కదా, తెలుస్తుంది కదా. వాళ్ళకు కూడా ఈమెయిల్ వచ్చింది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఇంతవరకు అసలు శాంక్షనే చేయలేదు, మేము ఓన్లీ కేవలం వాళ్ళది ప్రపోజల్ వచ్చింది అన్నారు, కానీ మేము ఇంతవరకు మేము ఏమి శాంక్షన్ చేయం. మరి సీఎం గారు ఎలా చెప్పారండి? 4,100 కోట్లు ఏడీబీ బ్యాంక్ శాంక్షన్ చేసేసింది, మేము ఇప్పుడు ముందరికి వెళ్ళిపోతున్నాం అని ఎలా చెప్పారు? అంటే సీఎం గారే కదా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక రాజు అయ్యి ఉండి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటే ఇంకా అర్థం ఏముంది? ఇక్కడ ప్రజలు ఎలా అయిపోతారు అనేసి దాని గురించి మేము ఇక్కడికి వచ్చాం. ప్రెస్ మీట్ జరిగింది. ఇక్కడ దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం అని మొదటి నుంచి చెప్తున్నారు. సో 1,00,000 కోట్లు మీకు సంబంధించి పరిహారం ఇస్తారా, లేకపోతే ఎట్లా? మీరు పరిహారం ఇస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? అసలు మూసి ప్రక్షాళన వద్దంటున్నారా, లేకపోతే మీ ఇల్లులు కూల్చకుండా ప్రక్షాళన చేసుకోమంటున్నారా? గవర్నమెంట్కి ఏం సూచిస్తున్నారు? ప్రస్తుతానికి వచ్చి మొదట ప్రజలతో మాట్లాడండి. అసలు ఇలా వస్తుంది, ఒక డిపిఆర్ తీసుకొస్తున్నాం, ఇలా ఉంది, మీ ఇల్లులు దీంట్లో వస్తున్నాయి, అప్పుడు మేము ఇంత ప్రత్యామ్నాయం ఇస్తాము, అది మాకు నచ్చితే అప్పుడు మేము దానికి వెళ్తాం. దానికి మార్కెట్ రేట్ ప్రస్తుతానికి ఎలా అడుగుతుందో అప్పుడు ముందరికి వెళ్ళడానికి ఆలోచిస్తాం. కానీ ప్రస్తుతానికి నదిని క్లీన్ చేయమని అడుగుతున్నాం. మేము అక్కడ ఉండేవాళ్ళు దాన్ని పొల్యూట్ చేయటం లేదండి, కాలుష్యం చేయటం లేదు. కేవలం అక్కడ ఉండేవాళ్ళు మొత్తం హైదరాబాద్ అంతా మూసిని పొల్యూట్ చేస్తుంది, ఫార్మాస్ కంపెనీస్ పొల్యూట్ చేస్తుంది, ఇండస్ట్రియల్ వేస్ట్ వస్తున్నాయి, డంప్ చేస్తున్నారు. మీరు కూడా వస్తూనే ఉన్నాయి న్యూస్, మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళ గురించి ఆలోచించండి. నీళ్లు క్లీన్ చేసి దాంట్లో మీరు ఏదైతే నీళ్ళు తీసుకొచ్చి నల్గొండ వాళ్ళకి వదులుతామంటున్నారో వాళ్ళకి కూడా పంపించండి. అక్కడ వాళ్ళు ఆనందం పడతారు, మేము ఆనందం పడతాం. ప్రస్తుతానికి మమ్మల్ని ఏ ఇళ్ళని కూల్చొద్దు అని అంటున్నాం. వీళ్ళు రారు, అది చేసేది కాదు అనేసి మమ్మల్ని మా ప్లేస్లోనే ఉండనియండి, ఏ డిస్ట్రక్షన్స్ వద్దండి, నదిని క్లీన్ చేయండి, నీరు కాలుష్యాన్ని తగ్గించండి అని కోరుతున్నాం. అంతే. ఎట్లా ఉంది మానసిక పరిస్థితి? బాగాలేదు అంటున్నారు ఇంట్లో, ఒక్కొక్కరు పెద్దవాళ్ళది పిల్లవాళ్ళది. ఎట్లా ఉంది ఇంట్లో కండిషన్స్? ఎట్లా ఉన్నాయి? పెద్దవాళ్ళు ఏమంటున్నారు? ఊళ్ళో నుంచి రిలేటివ్స్ కూడా కాల్ చేస్తూ ఉంటారు, మీ ఇల్లు కూల్ చేస్తుంటారని చెప్పేసి. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? ఇప్పుడు అందరూ ఏమంటారంటే అయ్యో మీకు తెలీదా అండి, ఇక్కడ కొనుక్కున్నారు, మీకు ఇంత చదువుకున్నారు, ఇంత తెలీదా అంటే, చదువుకున్నారు తెలీదా అంటే ఎలా ఉంటుందండి? మేము అన్ని పర్మిషన్స్ అన్ని ప్రతి ఒక్కరికి మేము ఈ పర్మిషన్ తీసుకున్నాం, మేము ఆ పర్మిషన్ తీసుకున్నాం అని చెప్పలేం కదా. మేము అన్ని డ్యూ డెలిజెన్స్ అంటారు కదా, అవన్నీ చెక్ చేసుకొని పర్మిషన్స్ తెచ్చుకున్నాం. అండ్ చెప్పేవాళ్ళు ఏమంటారండి, చూపించే వాళ్ళకి 4 వేళ్ళు చూపిస్తారే కానీ వాళ్ళకి అక్కడ ఉన్న జరుగుతున్నది వాళ్ళకి
ఏం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది గురించి ఎవరు మాట్లాడరు. ఆ అన్యాయం జరుగుతుందా, ఆహా మీరు కూడా అలాగే ఉంటారు, మీకు అలాగే జరుగుతుంది అనేసి దాని గురించే మాట్లాడతారు. అందుకని మేము ఏమంటామంటే మా దగ్గర పర్మిషన్స్ ఉన్నాయి, మేము లీగల్ పర్సన్స్, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. 10 years నుంచి ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఇండివిజువల్ హౌసెస్, మీ కాలనీ కూడా గతంలో నేను వచ్చాను. సో ఎంత ఈఎంఐ కడుతున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి అసలు? మాది వచ్చేసి దాదాపు ఇక్కడ 400 ఫ్యామిలీస్ ఉన్నాయండి. దాంట్లో వచ్చేసి ఒక 600 అపార్ట్మెంట్స్, అంటే 600 ఫ్యామిలీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు ప్రభుత్వ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మధ్యలో, కేంద్రీ విహార్ ఇవన్నీ ఉన్నాయి. సో మేము ఇది ఈఎంఐలు వచ్చేసి ప్రతి ఒక్కరికి మేము దాదాపుగా 15 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నామండి. ఇంకా మా దగ్గర ఇంకా ఒక 30 to 40 years వరకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఇంట్లో పెద్దలు అంటారా, ఇప్పుడు మేము చూసే ఆందోళన గురించి వాళ్ళకి టెన్షన్ పడుతుంది. అయ్యో ఇలాగైపోయింది, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ దగ్గర ఉన్నది సొమ్ము ఎంతో కొంత దాచిపెట్టుకుని వాళ్ళ పిల్లలకి ఇస్తారు. అది దాని ద్వారా మనం కట్టుకుంటాం. వాళ్ళకి ఏమన్నా అయ్యో ఇంత అయిపోయింది, అయ్యో మేము వేరే ఊరిలో ఉండాల్సింది, ఎక్కడో కట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చేసామే అనేసే ఉంటుంది. హైదరాబాద్లో ఉండి ఇంకో ప్లేస్కే వచ్చాం అండి, తిరుగుతూనే ఉంటాం పక్షిలాగా, కానీ మమ్మల్ని అలాగే ఉంటారు. మళ్ళీ ఇంకో గూటి వెతుకోమని చెప్తుంది గవర్నమెంట్. సార్ ఎట్లా ఉంది కాలనీలో పరిస్థితి? మళ్ళీ ఏమన్నా ఆఫీసర్స్ వచ్చి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, సంబంధించి ఏమన్నా ఇల్లు కూలగొడతా అని చెప్పేసి ఏమన్నా మెసేజ్లు ఇస్తున్నారా? ఎందుకు ఇంత టెన్షన్ ఎందుకు పడుతుంది? దాదాపు కొద్ది సంవత్సర కాలంగా మీరు ఆందోళన చేశారు, ఇప్పుడైతే పరిస్థితి కూల్గానే ఉందని చెప్పేసి చాలా వరకు అయితే ఎస్టేషన్స్ కూడా మీరు ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ మొదలు పెడుతున్నారు? సో గవర్నమెంట్ ఎలా ముందరకు వెళ్తా ఉందంటే, బ్యాక్గ్రౌండ్లో చాలా పనులు జరుగుతున్నట్ల మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఏడీబీ బ్యాంక్కి అప్రోచ్ అయినారు, దానికి ముందరగా వరల్డ్ బ్యాంక్, వేరే బ్యాంక్స్ కూడా అప్రోచ్ అయినారు. ఇప్పుడు సడన్లీ కొన్ని స్టేట్మెంట్స్ రావడం మేము వింటున్నాము త్రూ మీడియా ఛానల్స్, లేకపోతే ప్రింట్ మీడియాతోని. సో క్లారిటీ లేకోకుండా ఇప్పుడు మీరు ముందర పోతున్నారు, మీకు బ్యాంక్ అప్రూవల్ వచ్చేసింది అనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అది కూడా విత్ ది హైయెస్ట్ ఒఫీషియల్ ఇన్ ద స్టేట్, అదే చీఫ్ మినిస్టర్ గారు. అది దట్ ఈస్ క్రియేటింగ్ మనకు కొంచెము అన్సర్టనిటీ. నిజంగానే వెళ్తూ ఉందా, ఏమైంది, గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, బ్యాంకులు ఎట్లా అప్రూవల్ ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారా, లేకపోతే మేమందరూ ఇంకా ఒక జస్ట్ విట్నెస్గా ఉండిపోయి లాస్ట్లో మన ఇల్లు కోల్పోతుంటే దాన్నే ఒక, సో అది ఒకటి మనకు చాలా మట్టుకు భయము ఇంకా ఉంది మనసుల్లో, అందరికీ ఉంది. చాలామంది ముందరకు రావడం లేదు, ఎందుకంటే యాక్షన్ ఆన్ ది గ్రౌండ్ లేదు. కానీ డెఫినెట్గా వెనక బ్యాక్గ్రౌండ్లో ఇది ఇంకా కంప్లీట్గా డిస్కార్డ్ చేయలేదు ఈ ఐడియాని. అండ్ డెఫినెట్గా మాకు వింటున్న స్టేట్మెంట్స్ ఏంటంటే, క్లారిటీగా మేము ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే ముందర వెళ్తా ఉందనేసి చెప్తున్నారు. డిపిఆర్ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ వచ్చింది, డిపిఆర్ రావడానికి ఇంకో 2 months పట్టవచ్చు. అది వచ్చిన తర్వాత మన దగ్గర చేయడానికి పెద్దగా ఉండదు. ఒకసారి బ్యాంకు ఫండ్స్ రిలీజ్ చేసేసిన తర్వాత, అంతా వచ్చేసిన తర్వాత నోటీస్ వచ్చింది అనుకోండి, 15 daysకి మీరు ఖాళీ చేయాలంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతాము? సో మేము దాన్ని ఇప్పటి నుంచే ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాము. నిజంగానే మీకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిందా, బ్యాంక్స్ నుంచి అప్రూవల్ వచ్చిందా, ఫండ్స్ రిలీజ్ అయినాయంటే, ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అయిందంటే సోషియో ఎకనామిక్ సర్వే చేసినారా మీరు, అక్కడ ఉన్న నివాసితుల్ని, సిటిజన్స్ని మీరు కన్సల్ట్ చేసినారా, వాళ్ళ పరిస్థితి ఏంటి, దాని గురించి మేము వర్క్ చేస్తున్నాము. అంటే గతంలోనే మీరు లీగల్గా కూడా దీనికి సంబంధించి ఫైట్ చేశారు, చాలామంది కోర్టులో కూడా వెళ్ళిన పరిస్థితి. ఏం చెప్తుంది కోర్టులు, ఏం చెప్తున్నా, మీకు ఏమైనా అనుకూలంగా వచ్చిందా కోర్టు తీర్పులకు సంబంధించి ఏం చెప్తారు? కోర్టు చాలా జనరలైజ్గా చేసి దీని స్టేట్మెంట్ వాళ్ళ వర్డిక్ట్ ఇచ్చిందండి. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు యాజ్ పర్ ది అక్విజిషన్ యాక్ట్గా పోవాలి అనేసి 2013 యాక్ట్ ప్రకారము. బట్ అక్విజిషన్ వచ్చే ముందర దెర్ ఈస్ అ సర్టన్ ప్రాసెస్. మీరు ఇంతవరకు విన్నా ఉంటారు, చాలామంది మాట్లాడినారు కూడా. దానికి ముందరగా దెర్ హ్యాస్ టు బి ఏ సోషియో ఎకనామిక్ సర్వేస్ అనేది ఒకటి ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి. దానికి ముందరగా మీరు ఒక నోటీస్ జారీ చేయాలి అక్కడ ఉన్న రెసిడెంట్స్కి, అది అవ్వలేదు. సో మేము ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు, ఎందుకంటే అది కూడా మేము ఛాలెంజ్ చేస్తాము కోర్టులో. ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి, మాకు వచ్చేసి ఒఫీషియల్ ఎంఆర్ఓస్, కలెక్టర్స్ వచ్చి మాట్లాడాలి, ఎందుకు తీసుకున్నారు, ఇది పబ్లిక్ గుడ్ కోసమా, లేకపోతే మన ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళ గురించా, నిజంగానే మీరు జనాలకి ఏమైనా చేయాలనుకుంటుంటే, మూసీని క్లీన్ చేయాలనుకుంటే మూసీని క్లీన్ చేయడానికి మా దగ్గర కూడా సజెషన్స్ ఉన్నాయి, మాతో మాట్లాడండి, మేము కూడా కన్సల్ట్ చేసేసి మేము మీతో వర్క్ చేస్తామని మేము అంటున్నామండి. అంటే గతంలోనే ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వివిధ దేశాల్లో కూడా పర్యటించారు, అక్కడికి సంబంధించి వీడియోస్ కూడా మనం చూస్తాం. వేరే వేరే దేశాల్లో నదులు ఎంత క్లీన్గా ఉన్నాయి, మన దగ్గర ఎట్లా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం కూడా చాలా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే కనబడుతుంది. సో మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? డెఫినెట్గా అండి, ఇప్పుడు మన అంతా ఎజెండా, గవర్నమెంట్ ఎజెండా క్లారిటీగా వాళ్ళు చెప్పేది ఓన్లీ మేము
మూసీని క్లీన్ చేయాలనుకుంటాము, రివర్ని క్లీన్ చేయాలనుకుంటుంటే మేము 100% సపోర్ట్ చేస్తాము. నేను కూడా చాలా ట్రావెల్ చేస్తుంటానండి, యూకేకి వెళ్తుంటాను, వియనాకి వెళ్తుంటాను. అక్కడ మీరు రివర్స్ చూడండి, అక్కడ ఉన్న పక్కన జనాల్ని వాళ్ళు ఎవరు తీసి పక్కన పెట్టేసి అక్కడ క్లీనింగ్ అవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకోలేదు. సో రివర్ అండ్ పీపుల్ దే కోహాబిట్. మనం ఇప్పుడు వారణాసిలో పోతే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అక్కడ పక్కనే ఉంటున్నాము. సో మన దగ్గర కూడా మూసీలో కూడా అట్లనే ఉంటాము, ఏమైంది తప్పేం లేదు. యాజ్ లాంగ్ యాజ్ గవర్నమెంట్ టేక్స్ ది రైట్ మెజర్స్. దాని గురించి గవర్నమెంట్ ఏం చేస్తుందో మేము తెలుసు, ఫస్ట్ వాళ్ళు మనకు చెప్పాలి. దాన్ని మేము ఎట్లా సపోర్ట్ చేస్తామో మేము కూడా దానికి ఇప్పుడు ఓన్లీ ఎజెండా వచ్చేసి మూసీని క్లీన్ చేసేసి నల్గొండ ప్రజలకి మంచి వాటర్ ఇవ్వాలనుకుంటుంటే మేము 100% సపోర్ట్ చేస్తామండి. నేను ఒక్కటే కాదు, అక్కడ ఉన్న అన్ని కాలనీస్ మేము ఆల్మోస్ట్ ఒక 15-20 కాలనీస్తో కనెక్టెడ్ ఉన్నాము. ఎవ్రీ వన్ విల్ కాంట్రిబ్యూట్ టు దట్. ఎట్లా ఉంది ఇప్పుడు కాలనీలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అందరూ చర్చించుకుంటున్నారా? మళ్ళీ ఆ కాలనీలో ఒక భయానక పరిస్థితులు ఏమన్నా వస్తున్నాయా? ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇప్పుడు డిపెండ్స్ మన గవర్నమెంట్ ఎట్లాంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తుందండి. సడన్గా ఒక 6 months ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మొన్నగా 1 month నుంచి మళ్ళీ మేము ముందరకు వెళ్తున్నాము, మాకు ఏడీబీ నుంచి అప్రూవల్స్ వచ్చేసాయని చెప్పినారు. ఏడీబీ అప్రూవల్ రావాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది ఇంత తొందరగా వితౌట్ ఎనీ కన్సల్టేషన్ ఎట్లా అప్రూవ్ అయిందనేసి మా క్వశ్చన్స్. సో ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. మేము ఇది ఒక కనెక్టెడ్ సిటిజన్ ఫోరంలో మనము అందరూ కలిసి మాట్లాడుకుంటుంటాం, డిస్కస్ చేసుకుంటుంటాము. మేము యాజ్ అ సిటిజన్ వీ వాంట్ టు ఎన్ష్యూర్ గవర్నెన్స్ ఒక కరెక్ట్ ప్రాసెస్లో పోవాలి. ఇన్ ఏ డెమోక్రటిక్ సొసైటీ దీనికి ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని ఫాలో అవ్వాలి అనేసి మేము కూడా అనుకుంటున్నాము. దాని గురించి కంటిన్యూస్గా డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయండి మా దగ్గర సివిల్ సొసైటీలో. ఆదర్ఘట్ లాంటి ఏరియాలలో చాలా మందిని మొత్తం వెకేట్ చేయించారు, అక్కడంతా కూల్చివేతలు కూడా జరిగినాయి. బట్ ఇప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. అసలు చేస్తారా చేయరా, చేస్తే ఎప్పటిలోపు చేస్తారు, ఏంటి అసలు దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే మూసీ మీద ఒక ప్రణాళిక, ఒక ప్రోగ్రాం అని ప్రకటించిన వెంటనే ప్రభుత్వాలు యంత్రాంగం మూసీ చాదరఘాట్ ఏరియాకు వస్తారు. అక్కడ ఉండేటటువంటి పేద ప్రజల మీద నిర్బంధంగా పోలీస్ ఫోర్స్తోనే వాళ్ళని ఖాళీ చేయిస్తారు. అంటే అసలు మొట్టమొదటిది మీరు పేద ప్రజల మీదకి ఈ రకంగా రావడం అనేది తగదు ఎప్పుడు కూడా. అసలు ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ఇంతవరకు ఎందుకని చెప్పి మీరు తయారు చేయలేదు, ప్రజల ముందు పెట్టాలి కదా, మీడియా ముందు పెట్టాలి. మీడియాలో మాకు అప్పు వచ్చేసిందని చెప్పడం కాదు, అసలు మీ ప్రాజెక్టు ప్రణాళిక ఏంటి మీరు మాట్లాడటం కాదు. మీరు రాతపూర్వకంగా డొమైన్లో పెట్టండి, మీడియా ముందు ప్రకటించండి. అది లేదు, పారదర్శకత లేదు. మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా చాలా దుందుడుకుగా వెళ్ళిపోతుంది, రకరకాలుగా చేసేస్తోంది. ప్రజలతో మాట్లాడటం లేదు. కాలనీల్లో చాలా భయాందోళనలు ఉన్నాయి. అంటే హెచ్ఎండిఏ లేఅవుట్లు వేసి అమ్మి డబ్బులు చేసుకున్నటువంటి వీళ్ళే ఇప్పుడు ఆ ప్రజల దగ్గరకు వచ్చి మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి ఇన్ఫార్మల్గా చెప్పి వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు కదా, వాళ్ళకి అట్లా చెప్పడం అనేటటువంటి అది ఎంత ప్రజల్లో ఎంత భయాన్ని కలగజేస్తుంది. మీరు మూసీ చాదరఘాట్లోనేమో పోలీసులను తీసుకొచ్చి వాళ్ళని బెదిరిస్తారు, ఇక్కడేమో అధికారులను తీసుకొచ్చి లేదు మీరు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది, మీకు మేమేమి కాంపెన్సేషన్స్ తర్వాత చూస్తాం, ఇట్లాంటివి మాట్లాడకూడదు. ప్రాజెక్ట్ అన్నప్పుడు మీరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ ఎందుకని పబ్లిక్ డొమైన్లోకి రాలేదు? ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఇంకో సంస్థ ఎట్లా చేస్తుంది? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. కాలుష్యానికి కారణం ప్రజలని మాట్లాడుతున్నారు, ప్రజలు ఎట్లా అవుతారు? కాలుష్యానికి కారణం ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇండస్ట్రీస్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాము. మరి వాటి గురించి ఏంటి? వాటిని ఎక్కడికి తీసుకెళ్తారు? అంటే ఇప్పటివరకు ఇక్కడ పోస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఆల్టర్నేట్ ఏంటి? దాని మీద ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఇంకా అదే దాంట్లో చేస్తారా? ఇవన్నీ మాట్లాడాలి కదా. కింద గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటి, అక్కడ భూమి పరిస్థితి ఏంటి, అక్కడ వ్యవసాయం పరిస్థితి ఏంటి? ఇవన్నీ లేకుండా ముక్కలుగా విడగొట్టడానికి, ప్రజల్ని విడగొట్టడం. కానీ ఇప్పుడు దాదాపు అందరూ కూడా ఈ మూసీ జన ఆందోళన పేరుతో ఒకే వేదిక మీదకి వచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అసలు చాలా వరకు ఇష్యూస్లో డబ్బులు లేవు, మొత్తం గత ప్రభుత్వం మొత్తం అప్పుల కుప్ప వేసింది, ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి, మళ్ళీ ఇంత అప్పు ఉన్న టైంలో ఈ 1,00,000 కోట్లకు సంబంధించి ఈ మూసీ రివర్ ఫ్రంట్, మూసీ పునర్జీవనం లేకపోతే మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పేసి ప్రభుత్వం చేపట్టడాన్ని ఎట్లా చూస్తున్నారు? డబ్బు లేదు, డబ్బు లేనప్పుడు మీరు ఇంత మెగా ప్రాజెక్ట్ ఎట్లా చేయగలుగుతారు? అంటే
ఈ ప్రాజెక్టుని ప్రతిపాదించటం ద్వారా మీరు ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంటే ఒక కొత్త నిర్మాణం ద్వారా. కానీ అది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి విషయము, నది జీవితంతో ముడిపడి ఉన్నటువంటి విషయము. ఆటలాడొద్దు, నదితో ఆటలాడొద్దు, ఎప్పుడు కూడా ప్రకృతితో నదులతో ఆటలాడకూడదు, అంటే దాన్ని ఉపయోగించుకోవాలని చూడకూడదు. దాని మీద నిజంగా ఆ నదికి జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని అరికట్టాలి, మొత్తము ఒక మంచి వాతావరణంలోకి దాన్ని తీసుకురావాలి అని అంటే మొట్టమొదట చేయవలసింది పారదర్శకత్వంగా ఉండటం, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో మాట్లాడటం. ఇది ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే చాలా వరకు నదులు కానీ చెరువులు కానీ ఎంక్రోచ్మెంట్ గురయ్యాయి. మొత్తం దానికి సంబంధించి ఇప్పుడు కనుక ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో మొత్తం హైదరాబాద్ వరదలతో మునిగిపోతాయని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే వరదలు ఇట్లా వస్తుండడానికి కారణం ఈ ఎంక్రోచ్మెంట్. సో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని క్లియర్ చేస్తేనే హైదరాబాద్ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి. అంటే హైదరాబాద్ మొత్తం ఎంక్రోచ్మెంట్ చాదరఘాట్లోనే ఉంటుందండి, మిగతా ఎక్కడా ఉండదు. అంటే పెద్ద పెద్ద హై రైజ్ కమ్యూనిటీస్ అవన్నీ ఎవరిచ్చారు? ఏ ప్రభుత్వ వ్యవస్థ ఇచ్చింది? నీ ప్రభుత్వంలో ఇచ్చి ఉండకపోవచ్చు, నీ ప్రభుత్వం చేయలేదని అనుకుంటున్నావేమో, కానీ వేరే ఇంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చారు కదా, ప్రభుత్వ యంత్రాంగమే కదా చేస్తున్నదంతా కూడా. ఈ యంత్రాంగం ఎట్లా ఇస్తుంది? అంటే అంత ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉంటే ఎక్కడున్నారు ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా? అది కదా మనం మాట్లాడాలి. నిజమే, ఎంక్రోచెస్ అయిపోయినాయి, ఎక్కడా కూడా మొత్తము వ్యాపారాత్మకంగా రియల్ ఎస్టేట్గానే మార్చేశారు అది. కానీ ఆ పేరుతో నదీ ప్రవాహం చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మీద ఇప్పుడు మీరు చేయబోయేది కూడా అదే ఎంక్రోచ్మెంటే. మొత్తం అంతా ప్రజల్ని లేపేసి మీరు ఎంక్రోచ్మెంట్ చేయబోతున్నారు. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యయుతం అని చెప్పి మేము అడుగుతున్నాం మానవ హక్కుల కార్యకర్తలుగా. దీంట్లో ప్రజల హక్కులు ఉన్నాయి, వాళ్ళ నివాస హక్కులు ఉన్నాయి, వాళ్ళ జీవన హక్కులు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఉంది, భవిష్యత్ తరాలు ఉన్నాయి, నదీ హక్కులు ఉన్నాయి. ఇన్ని విషయాల గురించి మాట్లాడకుండా మేము అప్పు తెచ్చేస్తున్నాము, అప్పు శాంక్షన్ అయిపోయిందని చెప్పి శాంక్షన్ కాకుండా కూడా 2 రోజుల క్రితం మాకు వచ్చింది, మేము శాంక్షన్ చేయలేదని చెప్పి ఏడీబీ వాళ్ళు మాకు పంపించిన సాక్ష్యం ఉంది, మీకు ఇచ్చాం మేము. చూడండి మరి ఎందుకు అట్లా చేయాలి? దాన్ని అడుగుతున్నది ఏంటి? ప్రజలతో చర్చించండి. ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరితోనూ చర్చించండి. సాధ్యం కాదా? ప్రజలతో చర్చించడం సాధ్యం కాదా? ఎందుకు సాధ్యం కాదు అని అడుగుతున్నాను నేను. మీరు ఎలక్షన్లప్పుడు తిరుగుతారు కదా, మొత్తం అంతా మేము ఇది చేస్తాము అని చెప్పి, ఎందుకు సాధ్యం? వ్యవస్థలు ఉన్నాయండి మనకి, ప్రతి ఒక్కళ్ళు ఆయా కాలనీల వాళ్ళు ఆయా మండలాల్లో ఉంటారు, ఆ మండలాల్లో అధికారులు ఉంటారు. దానికి సంబంధించినటువంటి మనకి చట్టంలోనే ఉంది, రాజ్యాంగంలోనే ఉంది. పెద్ద ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు ఎట్లా చేయాలి అనేటటువంటిది మనకి చట్టం ఉన్నది. ఆ చట్ట ప్రకారం వెళ్ళండి చాలు. అదే ఖచ్చితంగా మూసీకి సంబంధించి ఫస్ట్ ప్రజలతో చర్చించేది, తర్వాత ప్రాజెక్ట్ ఏమైనా చేపడితే బాగుంటుంది. బట్ ప్రజలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చాలా వరకు ఇప్పటికే చాదర్ఘట్ లాంటి ఏరియాలో మొత్తం కూల్చివేతలు అయితే స్టార్ట్ అయ్యి, సో ప్రభుత్వం హడావిడిగా చేస్తుంది కానీ ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ ప్రకారం చేయట్లేదు. సో ఇప్పటికైనా ప్రజలతో ఎక్కడికక్కడ మూసి పరివాహక ప్రాంత ప్రజలతో ఎవరు నష్టపోతున్నారో ఆ బాధితులతోని ఎక్కడికక్కడ ప్రభుత్వం చర్చలు జరపాలి, వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ ఏంటో చూడాలి. ఆ తర్వాత ప్రక్షాళనకు సంబంధించి మీరు ముందుకెళ్తే బాగుంటుంది. బట్ ఏ ప్రజలు కూడా మూసి ప్రక్షాళన వ్యతిరేకంగా లేరు, బట్ చేస్తున్న పద్ధతి పైన చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది కాలనీల వాళ్ళు కూడా మాట్లాడారు, మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ప్రక్షాళనకు సంబంధించి కూడా వ్యతిరేకం కాదు, బట్ గత ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిషన్స్తోనే మేము ఇల్లు కట్టుకున్నాం, దాదాపు 10-15 ఏళ్ళ నుంచి కట్టుకున్నాం, ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నాం, చాలా వరకు అప్పులు చేసుకొని కూడా ఊళ్ళల్లో ఉన్నదంతా అమ్ముకొని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి మీ ఇల్లు కూల్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి గతంలో కూడా వీళ్ళందరూ చాలా వరకు లీగల్ ఫైట్ చేశారు. బట్ 1 సంవత్సర కాలంగా ఇదంతా బాగా హైడ్రామా నడిచింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇది మొదలవుతుందని చెప్పేసి కాలనీలో చాలా ఆందోళనగా ఉంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కాలనీ వాసులతో పాటు ఇది మూసి జన ఆందోళన అని చెప్పేసి మొత్తం ఒక సంఘంలా ఏర్పడి ఎక్కడికైతే మూసి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఒకే గొడుగు కింద పనిచేయాలని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.